బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో వర్షం దంచుకొడుతోంది. పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. సికింద్రాబాద్, మలక్పేట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మణికొండ, షేక్పేట్, టోలీచౌకి, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్లో కూడా ఏకధాటిగా వాన పడుతూనే ఉంది. భారీ వర్షం కారణంగా మియాపూర్, మల్లాపూర్, హఫీజ్పేట్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మియాపూర్ మార్గాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మాదాపూర్, హైటెక్ సిటీ నుంచి జూబ్లీహిల్స్ మార్గంలో ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఐకియా నుంచి మాదాపూర్, కేపీహెచ్బీ వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టోలీచౌకీ దగ్గర రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. మేడ్చల్ జిల్లా కాప్రా, ఏఎస్ రావు నగర్, కుషాయిగూడ, చర్లపల్లి, నాగారం, దమ్మాయిగూడ, రాంపల్లి, కీసరతో పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సంధ్య, హైదరాబాద్ నగరంలో సుమారుగా 40 నిమిషాల పాటు ఏకధాటిగా కుండపోత వర్షం కురిసింది. వర్షం దాటికి నగరంలో చాలా ప్రాంతాల్లో కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ లోని చాలా ఏరియాలో, ముఖ్యంగా జిహెచ్ఎంసీ లిమిట్స్ సంబంధించి కూడా చాలా ఏరియాల్లో కుండపోతగా వర్షం కురిసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు లేని విధంగా మరొకసారి సుమారు ఒక 30 నిమిషాల పాటు 10 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. లింగంపల్లిలో 8.2 సెంటీమీటర్లతో పాటు చాలా చోట్ల 6, 7, 8 సెంటీమీటర్ల పైగా భారీ వర్షం కురిసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. సికింద్రాబాద్, విద్యానగర్, అంబర్పేట్, షేర్లింగంపల్లి, కుక్కట్పల్లి, మెహదీపట్నం, ఆసిఫ్ నగర్, నాంపల్లి, మల్లెపల్లి, రాజేంద్ర నగర్, అల్వాల్, బోయిన్పల్లి, బేగంపేట్, కాఫ్రా, మల్కాజ్గిరి ప్రాంతాల్లో కూడా కుండపోతగా వర్షం కురిసింది. ప్రస్తుతానికైతే ఏకదాటిగా సుమారుగా ఒక 30 నిమిషాల పాటు కురిసిన భారీ వర్షానికి మరొకసారి హైదరాబాద్ నగరం అంతా కూడా అతలాకుతలమైనట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కొంత విధులు ముగించుకొని ఆ ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో కూడా చాలా చోట్ల అరగంట పాటు కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ కూడా జలమైన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గచ్చిబౌలితో పాటు షేర్లింగంపల్లి, కొండాపూర్, అదేవిధంగా కుక్కట్పల్లి, హైటెక్ సిటీ ప్రాంతాల్లో కూడా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక 2-3 గంటల పాటు కూడా ఈ వాహనాలన్నీ రోడ్ల నుంచి కదిలే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మోకాళ్ళతో పైగా నీళ్లు చేరుకోవడం, భారీగా వరద నీరంతా కూడా రోడ్ల మీద ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహదీపట్నం వంటి పరిసర ప్రాంతాల్లో కూడా కుండపోత వర్షం పడింది. ప్రధాన మార్గాలు ఏవైతే ఉంటే మార్గాల్లో కూడా ప్రస్తుతానికైతే చెరువులను తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు జిహెచ్ఎంసీతో పాటు మాన్సూన్స్ టీమ్స్ కూడా ప్రస్తుతానికైతే రంగంలోకి ఎక్కడైతే భారీగా మోకాళ్ళతో పైగా వరద నీరు చేరుకున్నాయో ఆ ప్రాంతాలను గుర్తించి వరద నీటిని కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు కూడా కేవలం మాన్సూన్, అదేవిధంగా జిహెచ్ఎంసీ సిబ్బంది తప్ప ఎవరు మ్యాన్ హోల్స్ తెరవద్దంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కొద్దిసేపటి క్రితం జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి నేరుగా బంజారాహిల్స్ లోని చాలా ప్రాంతాల్లో వరద ప్రాంతాలు, భారీగా వరద నీరు చేరుకున్న ప్రాంతాలకు చేరుకొని కూడా అక్కడ పరిశీలించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఎప్పుడు లేని విధంగా గడిచిన ఆదివారం కుండపోతగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో కూడా మరొకసారి హైదరాబాద్ లో వర్షం దంచుకొట్టినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. జడివాన బీభత్సం సృష్టించినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. నగరం అంతా అతలకుతలమైనట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే చాలా చోట్ల అర్ధగంట సేపు పైగా కురిసిన భారీ వర్షానికైతే రోడ్ల మీద భారీగా నీరు చేరుకోవడంతో వాహనదారులు ఎక్కడెక్కడ చిక్కున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక 2-3 గంటల పాటు కూడా నగరం అంతటా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరొక 2 గంటల పాటు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు. రైట్ కిరణ్, అది మనం చూస్తున్నాము. హైదరాబాద్ లో భీకర వర్షం దాటికి వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. అదేవిధంగా మనం చూసినట్లయితే అటు అధికారులు కూడా సహాయక చర్యలను ముమ్మరం చేస్తూ ఉన్నారు. ట్రాఫిక్ ని క్లియర్ చేసేటువంటి పనిలో అధికారులు ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాముడు మనకు అందుబాటులో ఉన్నారు. రాముడు. సంధ్య, హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది. దాంతో చాలా ఇబ్బందులు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు వరకు కూడా ఇటు జిహెచ్ఎంసీతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు వరకు కూడా భారీగా వర్షం పడుతుంది. మిగతా జిహెచ్ఎంసీ చుట్టుపక్కల ఉండేటువంటి
మిగతా కార్పొరేషన్లలో కూడా వర్షం పడుతుంది. ఇక్కడ షేర్లింగంపల్లిలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొద్ది సమయంలోనే ఇంత భారీ వర్షపాతం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితులను హైదరాబాద్ నగరంలో తీసుకొస్తుంది. ఇటు షేర్లింగంపల్లి, చందానగర్, గచ్చిబౌలి, అదేవిధంగా అబీస్పేట్, మియాపూర్ ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా వర్షపాతం నమోదు కాగా ఇక జూబ్లీ హిల్స్, ముషీరాబాద్, బేగంపేట్, ఖైరతాబాద్ ఈ ప్రాంతాల్లో 8-9 సెంటీమీటర్ల వర్షపాతం, సికింద్రాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇక ఓల్డ్ సిటీలో ఉండేటువంటి కార్వాన్ కానీ ఇక మిగతా ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదైంది. మెహదీపట్నం, కార్వాన్ ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువగానే వర్షపాతం నమోదు కాగా యూసుఫ్గూడ, కుత్బుల్లాపూర్, అదేవిధంగా మెహదీపట్నం ఈ ప్రాంతాలకు సంబంధించి 5-6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. మల్కాజ్గిరి, కూకట్పల్లి, యూసుఫ్గూడ, కాప్రా ఈ ప్రాంతాల్లో భారీగానే వర్షపాతం నమోదైంది. అంటే మొత్తం చూస్తున్నప్పుడు హైదరాబాద్ లోని సగం పైగా సిటీలో అనేక ప్రాంతాల్లో 5 సెంటీమీటర్ల నుంచి 13 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అన్ని ప్రాంతాల్లో కూడా మొత్తం ఎక్కువగా రెయిన్ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా అదే విధమైనటువంటి వర్షం కురుస్తుంది. ఈ పరిస్థితి మరొక 1-2 గంటలు కూడా హైదరాబాద్ అంతా కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయి. కొంచెం లేట్ నైట్ కావడంతో కొన్ని సందర్భాల్లో కొన్ని రోడ్లపైన కొంచెం ఖాళీ ఉన్నప్పటికీ మిగతా రోడ్లలో మాత్రం వరద నీరు జంక్షన్ల వద్ద ఎక్కడైతే లో లైక్ ఏరియా ఉంటాయో అక్కడ వర్షం నీరు చేరిన ప్రాంతాల్లో మాత్రం కొంత ట్రాఫిక్ ఇబ్బంది కొనసాగుతుంది. ప్రధానంగా ఐటీ ఏరియాలో చాలా ఎక్కువగా వర్షం కురిసింది కాబట్టి ఆ ప్రాంతంలో ఉండేటువంటి పబ్లిక్ అయితే వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది వర్షం కారణంగా. ఇక మిగతా ప్రాంతాలకు సంబంధించి కొంచెం ఎక్కువ టైం అయింది, రాత్రి 11 అవుతుంది కాబట్టి కొన్ని ప్రాంతాలు అయితే రోడ్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపైకి వచ్చి చేరింది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ అదేవిధంగా హైడ్రాకు సంబంధించినటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అది కూడా రంగంలో దిగి ఉన్నాయి. అవి ఏ ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోయి ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి వరద నీటిని తొలగించేందుకోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా భారీ వర్షం నేపథ్యంలో సిటిజన్స్ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో అంటే ఆదివారంలో కురిసినటువంటి వర్షం కారణంగా పలువురు గల్లంతు కావడం, ఇప్పటికీ కూడా వారి ఆచూకీ దొరకపోవడం అనేది ఒకవైపు అధికార వర్గాల్లో అదేవిధంగా పనిచేసేటువంటి సిబ్బందిలో కూడా ఆందోళన కలిగించేటువంటి అంశం కాబట్టి అందుకు తగ్గట్టుగానే పౌరులు ఉండాలి అనేది కూడా అధికార వర్గాల నుంచి సూచనలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారులు వివిధ ప్రాంతాల్లో ఎక్కడ ఎలా ఉంది అనేటువంటి అంశాలపైన జిహెచ్ఎఫ్సి కంట్రోల్ రూమ్ అదేవిధంగా హైడ్రా కంట్రోల్ రూమ్ అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తూ అక్కడ క్షేత్రస్థాయిలో ఉండేటువంటి సిబ్బందికి వివరాలను అందజేస్తూ అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాను. సంధ్య. ఓకే, రైట్ రాముడు. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతూ ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాలు సమన్వయంతో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశించారు. చాలా చోట్ల రోడ్లపైన నీళ్లు నిలిచాయని, ట్రాఫిక్ అంతరాయం ఉన్న చోట వెంటనే పోలీసు, హైడ్రా, ట్రాఫిక్ విభాగాలు తగిన చర్యలు చేపట్టాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, నాలాలు ఉన్న చోట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించారు.